అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధనతో విజయం. జీవితంలో ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ విజయానికి మార్గం ఎంత కష్టమైనదో అదేవిధంగా మనసుకు ఆనందాన్నిచ్చేదిగా ఉంటుంది. ఈ కథ రాజేష్ అనే వ్యక్తి జీవితానికి సంబంధించినది. అతని జీవన ప్రయాణం విజయానికి ప్రేరణను అందిస్తుంది. రాజేష్ అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతనిది ఒక మధ్యతరగతి కుటుంబం. రాజేష్కి తన చిన్నతనం నుంచే గమ్యాన్ని సాధించాలనే కృతనిశ్చయంతో ఉండేవాడు. కానీ అతనికి జీవితంలో పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. చిన్ననాటి నుండి అతనికి ఉన్న ఒక మంచి గుణం ఏదైనా సాధించాలి అని అనుకుంటే దానికి పూర్తిగా అంకితం అవ్వటం. రాజేష్ యొక్క కుటుంబ పరిస్థితి కూడా అంత మంచిది కాదు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. అయితే రాజేష్ చదువులో ఎంతో చాకచక్యంగా ఉండేవాడు. అతనికి ఉన్న కోరికలు కూడా పెద్దవి. ఒక గొప్ప ఉద్యోగం సంపాదించి తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కలలు కనేవాడు. కానీ తన విద్యను కొనసాగించడానికి రాజేష్కి ఫీజు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఒకానొక సమయంలో అతను చదువు కూడా మానేయాలనే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అతని తరగతి ఉపాధ్యాయుడు రాజేష్లో ఉన్న ప్రతిభను గుర్తించి అతనికి సాయం చేసి ధైర్యం చెప్పాడు. జీవితంలో నిజమైన విజయం అనేది ఓర్పుతో వస్తుంది. కష్టపడు, విజయాన్ని చేరుకుంటావు అని ప్రోత్సహించాడు. రాజేష్ తన రోజువారీ పనులు పూర్తి చేసుకొని రాత్రిపూట చదవటం మొదలుపెట్టాడు. అతను తన ఊరిలోని పిల్లలకు ట్యూషన్స్ చెప్పి డబ్బు సంపాదించేవాడు. అలా చేస్తూ తన విద్యను కొనసాగించాడు. ఆ క్రమంలో అతను చాలాసార్లు విఫలమయ్యాడు. కానీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఒకరోజు రాజేష్ తన ఊరిలో జరిగిన ప్రాదేశిక పరీక్షలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. అది అతనికి ఒక చిన్న విజయం, కానీ అదే అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ విజయంతో రాజేష్ ఇంకా ఎక్కువగా కష్టపడడం ప్రారంభించాడు. తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. తన చదువు పూర్తయిన వెంటనే ఒక చిన్న కంపెనీలో ఉద్యోగాన్ని పొందాడు. మొదట్లో చాలా తక్కువ జీతం మాత్రమే ఉండేది. కానీ తన కష్టాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి అతను పదోన్నతిని సాధించాడు. ఆ కంపెనీలో తన ప్రతిభతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేవాడు. కొన్ని సంవత్సరాలలోనే తన కలల ఉద్యోగాన్ని పొందాడు. ఆర్థికంగా తన కుటుంబాన్ని బలపరుచుకున్నాడు. అతడు కేవలం ఉద్యోగంలోనే కాదు, జీవితంలో చాలామంది యువతకు ప్రేరణగా నిలిచాడు. అతను తన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ ఆదర్శంగా నిలిచాడు. రాజేష్ జీవితం మనందరికీ మంచి ఉదాహరణ. విజయాన్ని సాధించాలంటే కేవలం కలలు కనే సామర్థ్యం కాదు, దానికి కష్టపడాలి. కష్ట నష్టాలను ఓర్చుకొని ఒడిదుడుకులను అధిగమించాలి. ఒకసారి ఆ దిశగా నడవడం ప్రారంభిస్తే విజయానికి మీరు దూరంగా ఉండరు. విజయం అనేది అంత తొందరగా రావటం కాదు, అది ఓపిక, పట్టుదల, క్రమశిక్షణతో సాధించవచ్చు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని జయించే ధైర్యం మీలో ఉండాలి. అందుకు రాజేష్ కథ ఒక స్ఫూర్తి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.